పిల్లలందరూ కూడా మన బాధ్యతే కదండి. ఎందుకంటే రేపు సిటిజన్ వాళ్ళే కాబోతున్నారు. ఇది వరకు ఏదైతే మన ట్రెడిషనల్ గా మన అమ్మమ్మలు నానమ్మలు అట్లా మనకి నేర్పించారో అదే ఇప్పుడు మళ్ళీ మెడికల్ సర్వేలో కూడా అదే ఉత్తమం అని తేలుతుంది. ఏది అభ్యంగనం చిన్నప్పుడు అంతా మొత్తం నువ్వుల నూనె పట్టించి మంచిగా మసాజ్ చేసి ఏది ఇప్పుడు ఫిజియోథెరపీస్ లాగా తర్వాత అంటే ఆ మసాజింగ్ వల్ల అభ్యంగనం అంటాం పైనుంచి కింద వరకు కూడా. సో అభ్యంగనం ఆ ఎక్సర్సైజెస్ ఆ మసాజింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో నర్వ్స్ సిస్టమ్ ని చాలా స్ట్రెంథన్ చేస్తాయి అండ్ బ్రెయిన్ యాక్టివిటీని బ్రెయిన్ ని పెరగడానికి తర్వాత ఎముకల బలానికి ఎముకల పుష్టికి అంతా కూడా చాలా తోడ్పడుతుంది అనమాట. అలానే ఇప్పుడు ఆటిజం ఏడిహెచ్డి అంటే ఆటిజం కిడ్స్ కి వన్ ఆఫ్ ది థెరపీలో ఏంటి అని అంటే స్వింగింగ్ ఉయ్యాలండి ఉయ్యాల ఊగమని చెప్తుంటాం అనమాట. సో అలానే మనం చిన్నప్పుడు అంటే పిల్లల్ని ఉయ్యాల కట్టి ఉయ్యాల ఊపే వాళ్ళు ఎందుకు? బికాస్ బ్రెయిన్ యాక్టివిటీ మోటార్ సెన్సరీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతాయి అని చెప్పి. అలానే ఇప్పుడు చిన్నపిల్లలకి ఏంటి అని అంటే బేబీస్ కి ఆ టైంలో ఉండేటప్పుడు కాళ్ళ దగ్గర ఒక 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 కార్డ్బోర్డ్ లాంటిది అట్లా పెట్టేసి లేదంటే గోడ దగ్గర కానీ ఒక అల్యూమినియం ఫాయిల్ పెట్టేస్తే వాళ్ళు కాళ్ళతో దాని తంతా ఉంటారు కదా ఆడుకుంటా ఉంటారు కదా అప్పుడు చక్ 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 సౌండ్ వస్తుంది. దానివల్ల కూడా ఈ న్యూరోనల్ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి వెల్లడించబడింది. సో అదే అప్పట్లో ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచి గర్భంలో ఉండేటప్పటి నుంచే ఒక కర్ణాటిక్ మ్యూజిక్ లేదా అమ్మకు వచ్చిన పాట పాడడమో లేదా నాన్న ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడడం ఆ బేబీతో లోపల ఉండంగానే సో ఇట్లా ఇవన్నీ జరిగేవి కదా, ఇవన్నీ వాళ్ళు వింటారు. సో ఆ మ్యూజిక్ బేసికల్ క్లాసికల్ మ్యూజిక్ చాలా చాలా బేబీస్ కి చాలా మంచిది అనమాట వాళ్ళ గ్రోత్ కి. సో ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవడం ఉత్తమం. అలాగే ఈవెన్ జ్వరం వచ్చినా ఇప్పుడు ఆ సిరప్ వేసేస్తున్నారు, అలా కాదు. సో చాలా పద్ధతులు మనం తడిగుడ్డ పెట్టచ్చు లేదంటే ఆ బేబీ పొట్ట మీద ఒక బౌల్లో ఒక వాటర్ తీసుకొని గ్లాస్ తో తోడినట్టు ఇట్లా ఇట్లా చేస్తే కూడా వాళ్ళ బాడీ కూల్ అవుతుంది అనమాట. ఇలాంటివన్నీ పాటిస్తే రేపటి మన సమాజాన్ని చాలా స్ట్రాంగ్ గా చాలా స్ట్రెంగ్తన్ గా మనం చూసుకోవచ్చు.